అందరికీ నమస్కారం. ప్రసాద్ చికిత్సటి ఈ లైవ్ వీడియో మన వైసీపీ ఇంగితం లేని బ్యాచ్ తిరుమల తిరుపతికి సంబంధించిన అంశం ఏమైతే నడుస్తుందో, నెయ్యి వివాదం ఉందో దాని మీద ఇంగితం లేని మాటలు మాట్లాడుతున్నారు మన వైసీపీ బ్యాచ్. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ముఖ్యంగా ముందుగా మన వెంకటరెడ్డి గారు మాట్లాడారో చూద్దాం. ఈయన మాట్లాడారు ఒకసారి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అదే విధంగా ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి ల్యాబ్, ఈ రెండు ల్యాబ్లు కూడా జంతువుల కొవ్వు గానీ ఏదైతే అన్ని కొవ్వు గానీ ఇటువంటి ఏమీ లేవని చెప్పి ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గానీ ఉప ముఖ్యమంత్రి గానీ రిపోర్ట్లు ఇచ్చారంట, రిపోర్ట్లు వచ్చినాయి అంట. అందులో జంతువుల కొవ్వు, పంది కొవ్వు లేదంట. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దానికి ఏ విధంగా సమాధానం చెప్తారని చెప్పి వెంకటరెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనం ముందుగా చూడాల్సింది ఏంటంటే, ఆ రిపోర్ట్లు ఏమైతే ఆయన చెప్పారో ఆ రిపోర్ట్లన్నీ కూడా అసలు అది నెయ్యే కాదు అని ఇచ్చినాయి. ముందు మొట్టమొదటిగా నెయ్యే కాదు, నెయ్యి కాదు, అందులో వెన్న లేదు, పాలు లేవు, నెయ్యి లేదు, పెరుగు లేదు, వాళ్ళ జనం లేదు, పెండాకుడు లేదు, ఏమీ లేదు. పూర్తిగా అది ఆర్టిఫిషియల్ గా తయారు చేశారు, కృత్రిమంగా తయారు చేసిన నెయ్యి. అది నెయ్యి లాంటి నెయ్యి. ఆ రిపోర్ట్లు ఏముందంటే పూర్తిగా ఇది పాలు గాని, పెరుగు గాని, నెయ్యి గాని, వెన్న గాని ఏమీ లేకుండా, అంటే పాలకు సంబంధించిన పాల ఉత్పత్తులు ఏమీ లేకుండా తయారు చేసిన నెయ్యి ఇది అని పామాయిల్, అలాగే కొన్ని రకాల సింథటిక్ కెమికల్స్ రకరకాలుగా చెప్పారండి. ఇప్పుడు అవన్నీ చెప్పుకున్నా కూడా ఈ వైసీపీ వైద్యరాశి ఈ లేకి బ్యాచ్ కి అర్థం కాదు. వీళ్ళకి అర్థం చేసుకునే స్థాయి కూడా ఎడితే కదా అని మనం చెప్పినా కూడా వ్యర్థం ఎంత కూడా. వాళ్ళకి అర్థమయ్యే సరళమైన భాషలో చెప్పుకోవాలనుకుంటే పామాయిల్లో అనేకం కలిపి దాన్ని తయారు చేశారు అంతే. ఇక ఆ రిపోర్ట్ లోనే ఒకటి ఉంది, ఏముందంటే యానిమల్ ఫ్యాట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఉండొచ్చు, 10% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు రిపోర్ట్ లో రావు, అది 10 అంతకన్నా తక్కువ శాతం ఉంటే ఉండొచ్చు, దానికి ప్రత్యేకంగా మళ్ళీ టెస్టులు చెయ్యాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రిపోర్ట్లు ఎక్కడా కూడా 100% జంతువుల కొవ్వు లేదు అని చెప్పలేదు. వాళ్ళు ఉండొచ్చు, ఒక 10% అంతకన్నా తక్కువలో ఉంటే ఉండొచ్చు, అది ఈ టెస్టుల్లో రాదని చెప్పారు. అక్కడ కూడా ఒక ప్రశ్న పెట్టారు, ఉండొచ్చు అని చెప్పేసి. వీళ్ళు ఇంకా పూర్తిగా 100% లేదని చెప్పేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇక్కడ వివాదం ఏంటంటే, ఇక్కడ జరిగిన అపచారం ఏంటంటే నెయ్యి కల్తీ జరగడం ముఖ్యమైనది. అసలు నెయ్యే కాకుండా 2 కోట్లు లడ్డూలు తయారు చేశారండి ఈ నెయ్యితో, ఈ కల్తీ నెయ్యితో. ప్రజల ఆరోగ్యం కావాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రసాదానికి మనకేమంట వైభవం గాని, విశిష్టత గాని, ఆ పవిత్రత గాని, అవన్నీ కూడా పరిగణలో మనం తీసుకోవాలి. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ అవినీతి చేస్తామంటే అవ్వదు కదా మన వ్యవస్థలో. రోడ్ల మీద తిన్నారు సచ్చారు. ఇది రోడ్లంతా గుంటలు పెట్టి అసలు రోడ్లు లేకుండా డబ్బులు తినేశారు. కాలువల్లో మట్టితో అమ్ముకున్నారు, చెరువుల్లో మట్టి అమ్ముకున్నారు, కల్తీ మద్యం అమ్ముకు తెచ్చారు. ఉత్తి స్పిరిట్ అన్నమాట, డైరెక్ట్ స్పిరిట్, ఫ్లేవర్స్ కలిపి అమ్మేశారు, రసన కలిపినట్టుగా కలిపి అమ్మేశారు. అనేక రకాలుగా అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి ముఠా, ఈ దొంగల ముఠా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదలకుండా, ఆ నెయ్యిని కూడా వదలకుండా అడ్డంగా దోచుకు తిన్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి పావలా వాటా ఉండవచ్చు, మిగిలిన 30 వాటాలు మిగతా వాళ్ళు పంచుకుంటారు. ఉన్నాయి కదా, తయారు చేయాలి కదా, దానికి ఎంతో కొంత 50 ఖర్చు అవుతుంది కదా తయారు చేయడం మొత్తం అంతా కూడా. అనేక మంది ఈ లంచాలు ఇవ్వాలి, ఆ టెస్టింగ్ చేసిన వ్యక్తులను మేనేజ్ చేయాలి. ఇదంతా పోతే జగన్మోహన్ రెడ్డికి పావలా వాట వచ్చి ఉండతాయి. అప్పటి నుంచే వాళ్ళ నాన్న హయాం నుంచి కూడా పావలా వాటాకి వీళ్ళు పెద్దపేట వేస్తారు కదా. వీళ్ళు ఎక్కడైనా పావలాని పడిపోతారు వాటా కోసం ఈ పావలా రెడ్డిలో. మరి ఒక పావలా వాటా కోసం జగన్మోహన్ రెడ్డి, ఈ పావలా రెడ్డి ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదలకుండా అడ్డదిడ్డంగా దోచుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఒక పవిత్రమైన ప్రసాదంలో కూడా వీళ్ళు దాన్ని కూడా వదలకుండా వీళ్ళు ఏ విధంగా అవినీతి చేస్తారు. నెయ్యి వాడకుండా అసలు మొత్తం 100% కల్తీ ఏంటండి? ఎక్కడైనా ప్రపంచంలో కల్తీలు జరుగుతూ ఉంటాయి, మనం కాదనం. ఇప్పుడు పాలు వస్తాయండి, పాలు అంటే ప్యాకెట్ పాలు కాకుండా ఎవరైనా మనకి ఇళ్ల దగ్గరికి వచ్చి రోజు వరకు వేసే వాళ్ళు ఉంటారు కదా, కొంత నీళ్లు ఉండొచ్చు, ఉంటాయి కూడా, మనం కాదనలేం దాన్ని. పాలల్లో నీళ్లు ఉంటాయండి, కొంత శాతం ఉంటుంది, కాదనరు. కానీ అసలు ఎలా ఉందంటే, ఇది పాలే లేకుండా పాలు తయారు చేయడం అనమాట. ఇది కెమికల్స్ నీళ్లలోకి తెల్లగా ఉండే ద్రావణాలు వేసేసి పాలలాగా వాసన వచ్చేలాగా చేసి అమ్మేయడం అనమాట. ఇటువంటిదే ఈ రోజు నెయ్యి కూడా. ఈ వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను, ఎవరికైనా కావాలని చెప్పండి, ఆ నెయ్యిని మీకు ఉచితంగా పంపిస్తాం. ముఖ్యంగా మీ నాయకుడికి పంపిస్తాము. మీ నాయకుడికి ఏమైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి
నెయ్యిని మీరు తయారు చేయించారో అదే నెయ్యిని మీకు కావాలంటే మీ నాయకుడికి ఉచితంగా పంపిస్తాము, ఆ నేతితో లడ్డూలు చేసి పంపిస్తాము, తింటాడేమో అడగండి. మీకు పాలు కావాలని చెప్పండి, పేరు నాని కూడా వాగుతున్నాడు ఏదో. 10 సంవత్సరాలు సరిపడా ఒక ట్యాంకర్ పంపిస్తాను ఈ ఇంటికి, పాలు కాదు పాలలాంటి ట్యాంకర్ పంపిస్తాను, చచ్చిపోతా తెల్లబట్టికి. కెమికల్ పాలు తెల్లగా చిక్కగా ఉంటే మంచి వాసన వస్తాయి, తాగితే సస్తారు. పంపించమంటావా? నీ కూడా పంపించమంటావా ఓ ట్యాంకర్ నీ ఇంటికి? పిచ్చి వాగుడు, ఎచ్చెచ్చి వాగుడు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా ఈ సన్నాసి కూడా వాగేవాడే. ఎందుకులేదు నేను మాట్లాడితే మళ్ళీ మా బందరు ఎదవే, మా ఓడే మా బందరోడే, ఎందుకులేండి ఇవన్నీ కూడా. ఈ వచ్చి వాగుతాడు పేరు నాని. ఇక్కడ ఏమీ లేవు, జంతువులు కొవ్వు లేదు, అసలు నెయ్యే కాదు అంటే జంతువులు కొవ్వు ఏంటో బాబు? నెయ్యే కాదు 100% కల్తీ పామాయిల్ కెమికల్స్ అవి కలిపి దాన్ని తయారు చేశారు. ఆ కెమికల్స్ ఏమైతే కలిపారో వాటిలో ఏమైతే ఉన్నాయో అందులో ఆ వాసన రావడానికి, ఆ రుచి రావడానికి ఖచ్చితంగా జంతువులు కొవ్వే ఉంటది. ఆ రిపోర్ట్లు ఏం చెప్తున్నారు? 10% అంతకన్నా తక్కువ శాతం ఉంటే మీ రిపోర్ట్లు రాదు, ఇది ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి రిపోర్ట్ మొత్తాన్ని పక్కన పెట్టేసి ఒక కొవ్వు లేదు అంటారంటే సన్నాసి యాదవల్లారా. మొత్తం 100% పూర్తిగా కల్తీ. ఆ కల్తీ నెయ్యిని తీసుకొచ్చి ఆ లడ్డూలు చేపించారు. మీరు 250 కోట్ల కుంభకోణము, 68 లక్షల కిలోల నెయ్యి, 2 కోట్ల లడ్డూలు. ఇది అతి పెద్ద స్కామ్. ఇది స్కామ్ అనడం కన్నా ముఖ్యంగా ఇది హిందూ మతం మీద దైవం మీద చేసిన దండయాత్ర లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రైస్తవుడైతే అవ్వచ్చు, కాదంటలేదు, కానీ క్రైస్తవుడైనప్పుడు ఆయన ఇతర మతాల దగ్గర ఎంత బాధ్యతగా ఉండాలి? ఈ విధంగా చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఈ విధంగా చేస్తాడా? ఏమంటే అపచారమో లేకపోతే దైవ ద్రోహానికి పాల్పడ్డావు, నీకే తెలియాలి మహానుభావ. ఇది చాలా పెద్ద విషయం. ఇది కేవలం కల్తీయే చూడాల్సింది. ఇక్కడ ఒక ధర్మాన్ని అపహాస్యం చేయడం, హేళన చేయడం, ఒక నమ్మకం మీద హేళన చేయడం, అపహాస్యం చేయడం, ఒక దైవాన్ని లెక్క చేయకపోవడం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో.